ఎం న్యూస్ కి స్వాగతం. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం గోకులం షెడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎం న్యూస్ తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రైతులకు గోకులం షెడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాక ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు అనేక కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాంబాబు, ఏపీఓ వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచ్ పోతురాజు ప్రసన్న, మౌనిక, చుండ్రు వీరాజు చౌదరి, డేగల సతీష్, గుబ్బల యేసురాజు, అంగర కృష్ణ గౌడ్, తోట కృష్ణ, అంగర శ్రీనివాస్, పిల్లరిశెట్టి రాంబాబు, కొప్పని రాంబాబు చౌదరి, మాధవరపు శ్రీరామూర్తి, అత్తిలి వెంకటరమణ, వడ్డాది ధరణి, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ గొల్లపాలెం గ్రామంలో ఈ గోకుల షెడ్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. దీనివల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే గోకులం షెడ్లు ప్రభుత్వం ఇవ్వటం, అతి కొద్ది సమయంలోనే ఇట్లా పూర్తి చేయటం ఈ ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేటిని చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో కానీ గతంలో కానీ ఎప్పుడు కూడా ఇంత ఇమీడియట్లీగా గోకులం షెడ్లు శాంక్షన్ అవ్వటం, ఇలా తయారవటం ఇది నేను చాలా ఇదే ప్రథమని భావిస్తూ, గతంలో కూడా ఇలాగే షెడ్లు ఇవ్వడం జరిగింది. అవి ఇప్పటికీ కూడా పూర్తి అవ్వలేదు, ఎవరికి పూర్తిగా కూడా అమౌంట్లు కూడా పడలేదు. ఇది పూర్తి చేసిన వెంటనే కూడా అమౌంట్లు కూడా అందరికీ సబ్సిడీ రూపంలో మొత్తం అందరికీ కూడా అమౌంట్లు పడతాయి. ఈ రైతులందరికీ సంక్రాంతి కానుక ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలాగే గుంతలలో లేని రోడ్లు పండగ వచ్చేదానికి, సంక్రాంతి వచ్చేదానికి ఉండకూడదని మన ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదలతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి వేళ ఈ రోడ్లన్నీ కూడా, గుంతలు లేని రోడ్లన్నీ కూడా రేపు సంక్రాంతికి 100% పూర్తయిపోతున్నాయి. అలాగే తదుపరి మిగతా భోగాన్ రోడ్లన్నీ కూడా నియోజకవర్గంలో అన్నీ కూడా మార్చి లోపల రోడ్లన్నీ కూడా పూర్తి సీసీ రోడ్లు అవనివ్వండి, పంచాయతీరాజ్ రోడ్లు అవనివ్వండి, అలాగే జిల్లా పరిషత్ రోడ్లు అవనివ్వండి, అన్ని రోడ్లు కూడా మార్చి లోపల పూర్తి చేసే బాధ్యత మన మంత్రి గారు తీసుకోవడం జరిగింది. పూర్తి చేస్తామని కూడా ఆత్మధైర్యంతో చెప్తున్నాం, గర్వంగా కూడా చెప్తున్నాం. మన ప్రభుత్వంలో గత 10 ఏళ్ళ నుంచే జరగని అభివృద్ధి అంతా కూడా 1 సంవత్సరం లోపల చేసి చూపెట్టడం అన్నది మన ప్రభుత్వ పరిస్థితి. దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు యొక్క పట్టుదల, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి ఇవన్నీ కూడా అవడానికి ఆయన కూడా తోడ్పాటు, ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రిగా ఆయన తోడ్పాటు కూడా చాలా ఉంది. దీనివల్ల మనం రాబోయే రోజుల్లో మొత్తం మార్చి నాటికి అన్ని రోడ్లు కూడా పూర్తవుతాయని, అలాగే మన గ్రామంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా త్వరలో నిరుద్యోగి లేకుండా చేసే కృషి కూడా జరుగుతుంది. దానికి కూడా మేము హామీ ఇస్తున్నాను. అలాగే రేపు 12, 13, 14 తారీఖుల్లో మెగా ఈవెంట్లు, సంక్రాంతి సంబరాలు రామచంద్రపురం విఎస్ఎం కాలేజీలో జరుగుతున్నాయి. కుటుంబ సమేతంగా అందరినీ కూడా దీనికి ఆహ్వానిస్తున్నాం. ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబం కింద అక్కడ పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ సుభాష్ గారు ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ కూడా హాజరవ్వాలని కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.